రైతులకు సర్కారు న్యూ ఇయర్ గిఫ్ట్, రైతు భరోసా, రైతులకు ఆర్థిక సాయం, అందుకోసం 10,000 కోట్ల వ్యయం, కేబినెట్ భేటీలో విధి విధానాలు ఖరారు అంటున్నాం. సర్కారు సంక్రాంతికి 2 కొత్త స్కీమ్స్ అమలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. రైతులకు ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వనున్నది. రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకాలను సంక్రాంతి నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. అందుకోసం కావాల్సినటువంటి ఆర్థిక వనరులు ప్రభుత్వం ఇప్పటికే సమకూర్చుకున్నట్లు తెలిసింది. ఈ 2 పథకాల అమలుకు దాదాపు 10,000 కోట్లు ఖర్చు అవుతుందని ఇప్పటికే అంచనా వేశారు. త్వరలో జరిగేటువంటి కేబినెట్ భేటీలో ఈ 2 స్కీమ్స్ సంబంధించినటువంటి విధి విధానాలు ప్రభుత్వం ఖరారు చేయనున్నది. రైతు భరోసాతో ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. సో కేంద్ర ప్రభుత్వం కూడా పెంచుతా ఉంది. సో దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత యాడ్ చేసేసి 15,000 ఇస్తున్నట్టు తెలుస్తుంది. సో 15,000 ఇవ్వడం ఒక మంచి ఆనవాయితీ, అందులో ఎటువంటి అదైతే లేదు. ఎందుకంటే 5,000 6,000 ఇస్తే ఆ పెట్టుబడి కిందకి ఏమవుతుంది, వాళ్ళు ఏదో ఏం చేసుకుంటారో అర్థం కాని పరిస్థితి 5,000 తోటి. సో 15,000 20,000 ఇస్తే కొంత పెట్టుబడికి సాయంగా కనబడుతుంది. సో మంచిదే అది. యా, నేటి నుంచి ఎన్ఐసి చేతిలో ధరణి, భూభారతికి మరింత సమయం, గవర్నర్ ఆమోదం తర్వాత గెజెట్ నోటిఫికేషన్ అంటూ ఒకరిని చూస్తాం. కార్పొరేట్ స్థాయిలో సబ్ రిజిస్టర్ ఆఫీసులు, శాశ్వత భవనాలు నిర్మిస్తాం. మొదటి దశలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో, గచ్చిబౌలిలో మోడల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం, జిల్లా కలెక్టర్లు రిజిస్టర్లతో మంత్రి పొంగులేటి అంటూ ఒకరిని చూస్తాం. సో గత ప్రభుత్వంలో సబ్ రిజిస్టర్ ఆఫీసులు చిన్న అసలు గూన పెంకుల ఇళ్లలో, పాడుబడ్డ బంగ్లాల్లో ఉండే సబ్ రిజిస్టర్ ఆఫీసులు. సో ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వమే సొంత ఆఫీసు కట్టడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తా ఉంది. చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో. హెడ్ కానిస్టేబుల్ రాకేష్ కు శౌర్య పథకం, 617 మందికి పోలీస్ సేవా పథకాలు, స్పెషల్ సిఎస్ రవి గుప్తా ఉత్తర్వులు అంటూ చూస్తాం. కేటీఆర్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్, ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దు స్పష్టం చేసినటువంటి హైకోర్టు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో ముగిసిన వాదనలు అంటూ చూస్తాం. ఇక చూడండి, ఒకే రోజు 402 కోట్ల కిక్కట. బాబా న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 రోజు నైటు ఇగో 402 కోట్లు. ఇది బయటికి తెలిసిన లెక్కన ఇంకా బయట తెలియకుండా చాలా ఉంటుంది.